హాయ్ అండి. హలో. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు చూపిస్తుంది కీన్వా. కీన్వా రైస్ అండ్ క్వినోవా రైస్ అని కూడా అంటారు. చూడటానికి గసగసాలా ఉంది కదా! అవును. అలాగే ఉంటుంది. ఇది మిల్లెట్ కాదు. తోటకూర జాతికి చెందిన మొక్క మాట ఇది. దీనిలో మెత్తటి పొట్టు ఉంటుందండి. దీన్ని చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కానీ మన హెల్త్‌కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ తగ్గించుకోవాలన్నా చాలా చాలా మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. ఇది శుభ్రంగా నేను ఒక 4, 5 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కిన్వా రైస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని 2-3 అవర్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత మనం వండుకోవచ్చు. చాలా తొందరగా వండేసుకోవచ్చండి. ఇది చాలా క్విక్‌గా అయిపోతుంది. ఏ కర్రీతో అయినా మనం దీన్ని తినొచ్చు హ్యాపీగా. పలానా కర్రీ ఉండాలని ఏమి లేదు దీనికి. ఏ కర్రీ అయినా మనం తీసుకోవచ్చు. 2-3 అవర్స్ నేను నానబెట్టేసుకున్నానండి. స్టవ్ మీద ఒక హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మంచి కాల్షియం ఎక్కువ ఉంటుందండి ఇందులో. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా పెట్టొచ్చు. పొడి పొడిలాడుతూ వస్తుంది. కావాలంటే మీరు చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు టేస్ట్‌కి. కానీ రైస్ కూడా చాలా క్రంచీగా బావుంటుందండి. అయిపోయిందండి. మన టేస్టీ టేస్టీ కిన్వా రైస్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా టేస్టీ ఫుడ్‌ని ట్రై చేయండి.